హాయ్ భవాని, వీడియో అయితే చివరిదాకా చూసేయండి. ఇంకా మనం అయితే మాల ముందు వెళ్దాం అనుకున్న పంచదారులు అయితే ఈ రోజు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే దారి అయితే మాత్రం చూడండి ఎలాగుందో. మొత్తం చుట్టూ కొండలే, మధ్యలో ఊరుందంట. ఆ వజ్రాల భవానీలు అయితే మాత్రం బర్రా బండేసుకొని చూడండి ఎలా కొడుతున్నారు. ఇంక మొత్తానికి అయితే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ముందు చూడడానికి అయితే మాత్రం ఊరంతా ఇరుగ్గా ఉంది, కానీ అక్కడికి వెళ్ళబోదుకు మాత్రం చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఊరంతా మాత్రం. ఇంకా బండ్లు అయితే పార్కింగ్ చేసేసి ఇంక లోన్కి అయితే వెళ్ళిపోయాం. చూడడానికి అయితే మాత్రం ఎప్పుడుదో పురాతన కాలం గుళ్ళగా కనిపిస్తుంది. అయినా ఇలాంటి గుళ్ళు ఇంకా మన ఇండియాలో ఉన్నాయంటే చాలా గ్రేటే కదా. ఇప్పుడు మనం కట్టే ఇల్లులే నాడింగా ఉండట్లేదు, 20 సంవత్సరాలకి ఇరిగిపోతుంది. అలాంటిది ఎప్పుడో పురాతన కాలం గుడి అంతా ఒకసారి ఊహించుకోండి. ఈ గుడిలో ఇంకో విచిత్రం ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాటర్. ఆ కుంట కంటిన్యూగా అయితే అలా వాటర్ వస్తూనే ఉంటదంట. ఇక్కడ స్నానం చేయడానికి అయితే మాత్రం కొద్దికి చచ్చిపోతారు. మీరు ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ ఖాళీ ఉండదు, ఫుల్ ర్యాష్ గానే ఉంటది. ఇక్కడికి గానీ వెళ్తే మాత్రం పక్కా బకెట్లు అయి పట్టుకెళ్ళండి. ఇప్పుడు దాకా తానం ఎప్పుడు 15 నిమిషాల్లో అరగంటలో చేసేసాడు, కానీ ఇప్పుడు అయితే మాత్రం గంట సేపు పడ్డ తానం చేయడానికి. ఎక్కడా ప్లేస్ అవ్వట్లేదని చెప్పేసి అక్కడ ఎక్కడో చిన్న ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి తానం చేసాం లాస్ట్ కి. పాపం మా రఘుబాబుని ప్రశాంతంగా తానం కూడా చేయనివ్వట్లేదు. తానం చేస్తానికి పైనుంచి వాటర్ బాటిల్ ఎట్టి వాటర్ పడుతున్నారు పాపం. మా హేమంత్ బావని అయితే మాత్రం తెచ్చుకున్న పసుపు అంతా మొహానికి చేతులకి చూడండి ఎలా రాసుకున్నాడు. ఫైనల్ గా అయితే మాత్రం బొట్లు ఎట్టుకోవడానికి అని చెప్పేసి పైకి వెళ్తే ఎవరు ఎట్టేవాళ్ళు లేరని చెప్పేసి మా రఘుబాబుని అయితే మాత్రం బొట్లు ఎట్టడం స్టార్ట్ చేస్తే అక్కడ ఎవరో అంకుల్ బావని వచ్చి మాకు కూడా బొట్లు ఎట్టమన్నారు. ఆయన బొట్టెట్టి 20 రూపాయలు అనగానే నా బొట్టు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు. లాస్ట్ కి అయితే మాత్రం ఫ్రీ అనుభూతి మళ్ళీ వచ్చి బొట్టెట్టించుకుంటున్నాడు. ఆ భావానికి బొట్టెట్టేసిన తర్వాత బొట్టెట్టుకుంటాను ఫోన్ చూపించరా అంటే నేను చూపడానికి వచ్చేసాను. ఎప్పుడెప్పుడని చూస్తున్న శివయ్య దగ్గరికి అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళిపోతున్నా మా భావని అందరూ. ఈ మెట్లు ఎన్ని మెట్లు ఉన్నాయో మీకు తెలిస్తే మాత్రం పక్కా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఎక్కుతున్నప్పుడు అయితే మాత్రం మాకు సరదా దిగిపోయింది ఆ మెట్లు లేకపోతే. ఈ మెట్లు ఎక్కుతున్న దారిలో అయితే మాత్రం వినాయకుడి గుడి ఉంది. వినాయకుడి గుడిలో ఇంకో విచిత్రం అయితే ఉంది. ఒక గడప గుడిలో అయితే మాత్రం 2 వినాయకులు ఉంటాయంట. మీలే ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మొత్తానికి అయితే మాత్రం శివయ్య గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం శివయ్య గుడి అయితే మాత్రం చాలా పురాతన కాలం గుడి. కొండ దూరం నుంచి చూస్తే మాత్రం చాలా చిన్నది ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం భారీ కొండలాగా ఉంది. అదైతే మాత్రం ఏజెన్సీ లాగా. ఇంక ఫైనల్ గా అయితే మాత్రం శివయ్యని దర్శించుకోవడానికి అయితే లోనికి అయితే వెళ్ళిపోయాం. చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం ఆ దార లింగేశ్వర స్వామిని అయితే మాత్రం దర్శించుకోవడానికి వెళ్ళిపోయాం. శివయ్యని అయితే చూసేయండి. ఆ దుర్గమ్మ వారిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇంకా అదే పక్కన అయితే మాత్రం వినాయక స్వామి కూడా ఉన్నారు. ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం మా దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా గర్భగుడి నుంచి బయటకు వచ్చి చూస్తే శివాలయం మొత్తం రాయితోనే కట్టుంది. ఇంకా అలా బయటకు వెళ్ళి చూస్తే మాత్రం చూడండి ఎంత పచ్చని ప్రకృతిలో ఆ దేవుడు ఉన్నాడో. ఇలాంటి గుళ్ళు చూడడానికి అయితే మాత్రం నిజంగా అదృష్టం ఉండాలి. మన భావనీలు ఎలాంటి ప్లేస్లను చూస్తే అసలు ఆగుతారు. ఆ ఫోటోలు అయితే తీసుకుని అయితే మొత్తానికి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం. వెళ్లే దారిలో అయితే ఇలా పెట్టున్నాయి. అసలు ఎందుకు పెడతారు ఎలా మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ అయితే మాత్రం ఇంకో గుడికి అయితే వెళ్ళాం. ఆ గుడికి చూడాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ భావని, నెక్స్ట్ లో కలుసుకుందాం.